I request our beloved chairman, sir, to address us. Okay. ఇది ఇంకా ఎంతసేపటి తర్వాత కూడా హుషారుగా ఉన్నారంటే మురళీకృష్ణ గారు ఎంత బాగా మిమ్మల్ని ఉత్సాహపరిచారో తెలుస్తుంది. చాలా గొప్పగా జరిగిన ఈ మోటివేషన్ స్పీచ్ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా రోజులు చాలా కాలం పాటు అది నిలబడుతుంది, ఉపయోగపడుతుందని పూర్తిగా నమ్ముతున్నాను. మురళీకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు. మన దగ్గర చాలా గొప్ప ఫిజిక్స్ టీచరు, చాలా రోజులు మనతో పాటు ఉండేవారు. ఆయన ఎంత మంచి ఫిజిక్స్ టీచర్ అంటే మీరు ఇమాజిన్ చేయలేరు. ఆయన మాకు మామూలు క్లాసులు తీసుకున్నారు, అది కాక ఇంటెన్సివ్ బ్యాచ్ అని మెడికల్ వాళ్ళకు ఉండేది. అక్కడ బిల్డింగ్ దగ్గర ఆయన మామూలు కూర్చోకుండా పండుకునేవారు. పండుకుంటే పిల్లలు వరుసన ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉండేవారు. ఆయన పెన్ను పేపరు ఏమీ లేకుండా రజనీకాంత్ హాలిడే బుక్లో చాలా డిఫికల్ట్, అవన్నీ కూర్చొని చేయటమే కష్టమయ్యేది. కానీ రజనీకాంత్ హాలిడే బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అడుగుతుంటే పెన్ను పేపరు ఏమీ లేకుండా దడదడా చెప్తా ఉండేవాడు ఆన్సర్లు. ఐ నెవర్ సీన్ సచ్ ఏ గ్రేట్ టీచర్ సో ఫార్ ఇన్ ద లాస్ట్ 40 years. అంత గొప్ప టీచర్ వాళ్ళ నాన్నగారు. అవును, అసలు ఇప్పటికీ సాధ్యమవుతుంది అట్లా రజనీకాంత్ హాలిడే బుక్లో అట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం, అంత తరోగా ఉండటం అనేది ఇంజనీరింగ్ కాలేజీలోనూ సాధ్యమవుదు, రెగ్యులర్ ఆర్ట్స్ కాలేజీలో అంతకంటే సాధ్యమవుదు. సో దట్ వాజ్ ద గ్రేట్ టీచర్, హీస్ ఫాదర్. అది కాక మనం పబ్లికేషన్స్ అని ఉండే బుక్స్ రాయటం అనేది ఆయన వన్ ఆఫ్ ద ఆథర్స్ ఫర్ ద బుక్, అండ్ హీ హాజ్ రిటన్ in a very great way, and he used to guide the other teachers also for the MSET coaching and other competitive examinations like IIT coaching and all that. So this is about his father. I cannot forget him. After 30 years also I cannot forget him. That is the greatest teacher. ఆయన తగ్గట్టుగానే వాళ్ళ కుమారుడు మురళీకృష్ణ కూడా అంతకంటే ఇట్లా పెద్ద గ్యాదరింగ్ కూడా మోటివేట్ చేసి గొప్ప మోటివేటరు, గొప్ప టీచర్ అయినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. మనందరి తరఫున మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వండి ఆయన. That's a wonderful thing. I really thank him and appreciate all the teachers who have trained them. అయితే వాళ్ళు ఈ ఫేజ్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు, అది చేయకుండా ఉంటే మంచిది. ఏం చేస్తారు అంటే, మొదటిది మాకెటు జాబ్ వచ్చింది కదా అని ఇప్పుడు ఈ సెమిస్టర్ సరిగ్గా చదవకుండా జస్ట్ లైక్ దట్ పాస్ అవుట్. ఇంతకుముందు 80% 85% ఉన్నవాళ్ళు ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చేసింది కదా, మన పని అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు చదవాలి అని చదవటం మానేస్తారు. అట్లా మానేస్తే ఏమవుతుందంటే, మీరు ప్లేస్మెంట్ అయిన తర్వాత కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు మీ ట్రాక్ రికార్డు, అదంతా మీ పర్సనాలిటీ డెవలప్మెంటు ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉందని. మీ ఎట్లా ఉంటుందంటే, మొన్నటిదాకా 80% ఉంది, థర్డ్ ఇయర్ దాకా, ఇప్పుడేమో అది 60% 65% పడిపోయింది. అంటే నీ పర్సనాలిటీ ఏంటంటే, నీకు ప్రెషర్ ఉంటేనే పని చేయగలవు, నువ్వు ఆన్ యువర్ ఓన్ రెస్పాన్సిబుల్గా పని చేయలేవు అనేది దేర్ కంక్లూజన్స్. అప్పుడు మీ గ్రోత్ రేటు చాలా హ్యాంపర్ అవుతుంది. అవును, దట్ ఈస్ ద అసెస్మెంట్ దే మేక్ ఇట్. అంతే కదా, నిజమే కదా. నువ్వు నీ అంతటా నువ్వు బాధ్యతగా పని చేయలేవు. ఏదో ప్రెషర్ ఉంటేనే, ఏదో ఇన్స్ట్రక్షన్ ఉంటేనే, ఏదో ఒత్తిడి ఉంటేనే, పరీక్షని ఒత్తిడి ఉంటేనే పని చేయగలవు, లేకపోతే పని చేయలేవు అని దే మేక్ ద కంక్లూజన్స్. ఇట్ విల్ హ్యాంపర్ యువర్ గ్రోత్ ఇన్ యువర్ కెరీర్. సో డోంట్ డూ దట్. ఇంతకుముందు ఎంత బాగా చదివారో ఇప్పుడు కూడా అంతే చదవండి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మీ రెగ్యులర్ కోర్స్తో పాటు మీకు కంపెనీకి ఎక్కడైతే రిక్రూట్ అయ్యారో
ఆ కంపెనీలో ఏం వర్క్ చేస్తున్నారో మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏదైనా ఎన్పిటిఎల్ కోర్స్ కానీ కోర్సెరా కోర్స్ కానీ చేస్తే యు ఆర్ గోయింగ్ విత్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. దట్ ఈజ్ నెంబర్ 2. అంటే అది వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు చేద్దాం అనుకోవటం వేరు, ఇప్పుడే ప్రిపేర్డ్గా వెళ్ళి చేయటం వేరు. నెంబర్ 3, మీరు ఈ 6 monthsలో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు, మీ ఫ్యాకల్టీతో కలిసి మీరు ఒక పబ్లికేషన్ చేస్తే, ఒక పేపర్ రాయగలిగితే, రాస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ రాస్తున్నారు, మీలో రాస్తున్నారు, మీ సీనియర్స్ రాస్తున్నారు, యూనివర్సిటీలో కూడా చాలామంది కాలేజీలో యూనివర్సిటీలు అంటే ఫ్యాకల్టీ రాస్తారు, కానీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ రాస్తారు పేపర్లు. చాలామంది రాస్తారు, అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ని పేపర్గా రాస్తారు. మీరు ప్రాజెక్ట్ని పేపర్గా రాస్తే మీరు దాన్ని పేటెంట్గా కూడా మార్చచ్చు. ఈ 4 నెలల్లో కనుక అది చేస్తే మీరు అక్కడికి వెళ్ళేటప్పటికీ యూఆర్ ఏ సెలబ్రిటీ దేర్. ఎందుకంటే మీ సూపర్వైజర్కి పేపర్ రాసిన అనుభవం ఉండదు. మీ సూపర్వైజర్కి పేటెంట్ అంటే అసలు పిచ్చి అయిపోతారు వాళ్ళు. మీరు ఈ వయసులో బీటెక్తో పేటెంట్ ఏంటి అని, బీటెక్తో పేపర్ ఏంటి అని అంటారు. సో దట్ ఈజ్ యూఆర్ ఏ సెలబ్రిటీ దేర్. మీరు 50 కాలేజీల నుంచి వచ్చిన వాళ్ళు ఆ గ్రూప్లో ఉంటే యూఆర్ డిస్టింగ్విషింగ్ యువర్ సెల్స్. అవును, మీరు ఉద్యోగం వచ్చిందని ఇప్పుడు దాకా లీజర్లీగా ఉండి ఉంటారు, ఇప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా ఇంకా రెస్పాన్సిబుల్గా అవ్వాలి మీరు. సో బై ద టైమ్ యూ గో దేర్ you are something different. This is what you have to do it. దాని తర్వాత 4వ అంశం మీరు చేయాల్సింది, మీ తల్లిదండ్రులు చాలామంది రీయింబర్స్మెంట్ కింద చదువుకునే ఉంటారు. అంటే చాలామంది పేదవాళ్ళు, చాలామంది దిగువ తరగతి వాళ్ళు, మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో మీకు అదృష్టవశాత్తు మీకు ఉద్యోగం అదంతా వచ్చింది, బాగుంది. కానీ మీకు ఏమనిపిస్తుంటే ఒకసారిగా నాకు ఉద్యోగం వచ్చింది, 5 లక్షలు 6 లక్షలు ఉద్యోగం వచ్చింది, ఇంకా మా అమ్మ కూలికి వెళ్తుంది, మా నాన్న ఏదో చిన్న పని చేస్తాడు, లేకపోతే మా అమ్మ 10,000 రూపాయల జీతము ఎప్పటి నుంచో చేస్తుంది, స్కూల్లో 10,000 వస్తాయి, నాకేమో 50,000 జీతము, ఇంకా మా అమ్మ మాట వినేదేంటి, మా నాన్న మాట వినేది, ఆయనకేం చదువే లేదు, వాళ్ళ మాట వినేదేంటి అనిపిస్తూ ఉంటుంది, అంతే కదా. బట్ దట్ ఈస్ ద క్రూయల్ థింగ్. ఆల్ సెడ్ అండ్ డన్, మీరు ఎంత చదివినా ఎంత ఎత్తుకెదిగినా అమ్మే, అది దాన్ని రీప్లేస్ చేయలేము, నాన్నే. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఇన్ ద సేమ్. అంటే మీరు బయటకు పెద్ద పోట్లాడరు, తిట్టరు. ఇంతకుముందు సినిమాకి ఎందుకులే అంటే ఊరుకునేవాళ్ళు, ఇప్పుడేమో ఒక రకంగా చూసి వెళ్ళిపోతారు, వాళ్ళకి అర్థమైపోద్ది. ఫర్ ఎ మదర్ బాగా చదువుకోకపోయినా సరే ఈజీగా అర్థమవుద్ది, అంటే మన మాట వింటలేదు అని, మన లెక్క పెట్టట్లేదు అని. సో డోంట్ డూ దట్, డోంట్ ఎంటర్టైన్ దట్ కైండ్ ఆఫ్ ఐడియా. నాకేదో 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది, వీళ్ళు ఏముంది సంవత్సరం అంతా పనిచేసినా 50,000 రాదు, కాబట్టి వాళ్ళకి చదువుకొని వాళ్ళ లెక్క పెట్టేది ఏంటి అనేది మాత్రం మీ మనసులోకి రానివ్వబాకండి ఎట్టి పరిస్థితుల్లో. అట్లానే ఇంకొకటి మీరు బాధ్యతాయుతంగా రెస్పాన్సిబుల్గా చేయాల్సింది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ కొంతమందికి ఇంకా ప్లేస్మెంట్ ఇప్పుడు 55% ఏమైంది, అయిపోతుంది వాళ్ళకి కూడా, కొంతమంది రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళని తక్కువగా చూడటమనో లేకపోతే వాళ్ళని దూరంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఫర్ స్మాల్ రీజన్స్ ఆల్సో వాళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు. ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్, ఎప్పటికీ ఫ్రెండ్గా ఉండాలి. రెండోది, మీకు అయింది కాబట్టి మీరు ఏదైనా స్ట్రాంగ్గా ఉంటే కోడింగ్ స్కిల్స్లోనా, ప్రోగ్రామింగ్ స్కిల్స్లోనా, లేకపోతే వాడు నీకంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగొచ్చు, కొద్ది కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉండొచ్చు, అట్లాంటిది ఏదన్నా మీరు డెఫిషియన్సీ మీ ఫ్రెండ్లో చూస్తే
దాన్ని రెక్టిఫై చేయటానికి, దానికి హెల్ప్ చేయటానికి ట్రై చేయండి. అంతేగాని నాకు చాలా పెద్ద ఉద్యోగం వచ్చింది, వాడికేమో 3 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు కాబట్టి అని డోంట్ అవాయిడ్ దెమ్. ఈజ్ అ ఫ్రెండ్ ఫర్ ఎవర్. He have to help you. So these are the 3-4 things you have to keep in mind. So first thing, don't feel overconfident. No confidence is very bad. Overconfidence also equally bad. That is the overconfidence kills you, and I mean it is more than I mean. Committing something. So don't feel overconfident. సో ఇప్పుడు ఇంత దాకా మీరు JNT ఎగ్జామినేషన్ దానికోసం చదివారు. ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ కెరీర్, ఫర్ యువర్ కంపెనీ. దానికోసం ఒక పేపర్ రాయాలి, దానికోసం ఒక కోర్స్ చేయాలి, దానికోసం ఒక ప్రాజెక్ట్ చేయాలి, దానికోసం ఒక పేటెంట్ లాంటిది అవ్వాలి. యు ఆర్ సంథింగ్ గ్రేట్. ఎవరుంటారు అట్లా? ఏ స్టూడెంట్ ఉండడు. మీరు కనుక అట్లా వెళ్తే యూ విల్ బి గ్రేట్లీ అప్రిషియేటెడ్. నాకు చాలాసార్లు పిల్లలు చెప్పారు, సార్ మేము వెళ్ళి పేపర్ రాసామని చూపిస్తే అందరిలో 100 మందిలో అందరినీ పిలిచి చిన్న స్మాల్ ఫంక్షన్ చేసి అందరిని లేపి నన్ను అప్రిషియేట్ చేశారు సార్ అని. దట్స్ ఇట్. That shows many things. You are a continuous learner, you are a responsible fellow, you are working for the company, and you are a good fellow basically. So adi meeru jagrata teesukoni cheyandi. Tarvata first year students unnaru, you have to set your goal properly. అది ఇప్పుడు కూడా ఈ స్టేజ్లో కూడా ప్రొఫెషనల్ కోర్సులోకి వచ్చిన తర్వాత కూడా మీ నాన్న కోసం చదవటం, మీ అమ్మ కోసం చదవటం, మీ టీచర్ కోసం చదవటం అట్లా ఏమి ఉండకూడదు. మీకోసం కష్టపడాలి. ఎస్, మీకోసం కష్టపడాలి. దానికి ఒక గోల్ అంటూ సెట్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి వెరీ లాజికల్. మీకు ఇందానే చెప్పాను, చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని. మీ పరిస్థితి చాలా చోట్ల చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే, రేపు శివరాత్రి పండుగ వస్తే ఆ పండుగ ఏదైనా చేసుకోవాలంటే పక్కన అడగాలి డబ్బులు. అది లేకపోతే ఇంట్లో ఎవరికైనా జబ్బులు వస్తే నలుగురిని అడగాలి సహాయం చేయమని. ఏంటి ఆ దరిద్రం? సో అది చాలా దరిద్రమైన కండిషన్ కదా. ఇట్లాంటి కండిషను ఈ 4 ఏళ్ల తర్వాత నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ ఉండకూడదు. I should have a beautiful life with a good car, with an apartment, with a small reserve of money, and all these things should be there. ఎట్టి పరిస్థితుల్లో అయ్యో అనే హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉండకూడదు. ఆ గోల్ అనేది మీరు ఆ మనసులో నుంచి పోకుండా చాలా మంచిగా చేయాలి. సో మేము కాలేజీ లెవెల్లో పనిచేసేది చాలా చేస్తారు. మీ టీచర్లు వీళ్ళందరూ బ్రహ్మాండంగా చేస్తారు. ఇప్పుడే మురళీకృష్ణ గారు కూడా చెప్పారు, నేను వింటున్నాను రూమ్లో కూర్చొని. మేము అందరూ JNTలో 30-40% ఆ రేంజ్లో ఉంటుంటే మనకి ఎప్పుడు 85-90%లోనే ఉంటుంది. ఇక్కడ కానీ ఆడపిల్లల నిరుల కాలేజీలో కానీ అందరికీ దే ఆర్ వర్కింగ్. అయితే వాళ్ళు వర్క్ చేసేదే మాత్రమే సరిపోదు మీకు గోల్ సెట్ చేయడానికి. యూ హ్యావ్ టు ట్రై ఆన్ యువర్ ఓన్. మీరు దానికి బాగా సీరియస్గా తీసుకోవాలి ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయడంలో. రెండవది, దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ కోడింగ్ స్కిల్స్ అవన్నీ డెవలప్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. మొత్తం కలిపి మీరు 3rd ఇయర్కి వచ్చేసరికి పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన కంప్లీట్ పర్సనాలిటీ, పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన మనిషిగా అవ్వాలి. అవును, యు ఆర్ నాలెడ్జబుల్, యు ఆర్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్, యు ఆర్ సైకలాజికల్లీ స్ట్రాంగ్, you are good in team as a team member, and also most of the times you lead the team
You have that capacity, and and you are an expert in some area of coding and other skills. This is the complete personality. మొత్తం. సో ఇట్లా థర్డ్ ఇయర్కి అయిపోతే మీకు ఇప్పుడు అన్ని చోట్ల 20% 30% లోపే ఉన్నాయి, కానీ మీకు 55% అయినాయి మీ ఫైనల్ ఇయర్ మీ సీనియర్స్కి. ఇంకొక 30% గ్యారెంటీకి అయిపోతాయి 2-3 నెలల్లో. 10 కంపెనీలు లైన్లో ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడే ఫణీంద్ర గారు. ఇంకో 30% అయిపోతాయి, అంటే 80-85% కంఫర్టబుల్గా అయిపోతుంది. మీరు కూడా మీరు ఇంకా నంబర్స్ కాదు ఏం చేయాల్సింది, ముందు రోజుల్లో చాలా హై ప్యాకేజెస్ 10 లక్షలు 20 లక్షలు అట్లాంటి ప్యాకేజీలు రావటానికి ట్రై చేయాలి. అవును, అట్లాంటి ప్యాకేజీలు వచ్చేందుకు యూ హ్యావ్ టు వర్క్. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ బ్యాక్ ఆఫ్ మైండ్. ఓకే, 4-5 లక్షలు ఉద్యోగం రాదు, నాకు 10 లక్షలు ఉద్యోగం మినిమం రావాలి అనేది మీరు మనసులో పెట్టుకొని కనుక వర్క్ చేస్తే ఇంతే. ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. యూ కెన్ డూ దట్, ఆర్ ఎనీబడి కెన్ డూ దట్. నేను చెప్తున్నాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు అప్పుడు ఉన్నారో లేదో తెలియదు. మాకు ఇక్కడ వచ్చినాయి, మొన్న కూడా వచ్చినాయి 44 lakhs అట్లా. వాళ్ళకి ఆ అమ్మాయికి ఆ JNTU ఎంసెట్లో 11,000 ర్యాంక్ వచ్చింది అంతే. 11,000 ర్యాంకులు ముందు 11,000 మంది ఉన్నారు కదా, ఎక్కడున్నారు వాళ్ళు? ఆంధ్ర యూనివర్సిటీలో, JNTUలో, అందరి చోట్ల ఉన్నారు, వాళ్ళకి ఎవరికి రాలేదు. అవును, ఇంతేకాదు చాలామంది మన వైజాగ్ కాలేజీలో ఒక 35 మంది అమెజాన్లో 44 లక్షలు వచ్చినాయి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే, నేను చూశాను, బ్యాక్గ్రౌండ్ చూస్తాను, నేను బేసిక్గా అకాడమిక్ దీంట్లో చూస్తాను కాబట్టి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంటి అంటే ఒక 10 మంది దాకా మేనేజ్మెంట్ కోటాలో చేరారు, అంటే 1,00,000 ర్యాంక్ కూడా రాలేదు ఎంసెట్లో. ఇంకొక 15 మంది 15,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నారు. ఇంకో 10 మంది మాత్రం 10,000 ర్యాంక్ దగ్గర ఉన్నారు. ఆ లోపలే అందరూ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక్కళ్ళకి కూడా రాలా. నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఆయన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పా, ప్రసాద్ రెడ్డి గారు, ఒక్కళ్ళు కూడా రాలేదేంటి అని. సో వీళ్ళకి ఇంతమందికి వచ్చినాయి. కాబట్టి ఆల్ ఆఫ్ యూ కెన్ ఎయిమ్ ఎట్ దట్ లెవెల్, అండ్ సో దట్ యూ ఇన్ ద నెక్స్ట్ 3 years you should be very glorious. You can settle yourselves and you can settle your family, and the whole family will have a great life. సో ఇది మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకొని చేయండి. ఇంతకంటే ఏ కాలేజీలో కష్టపడరు టీచర్లు నాకు తెలుసు. సో మీరు కూడా ఈక్వల్గా కష్టపడితే గ్యారంటీగా ఈ గోల్స్ అన్నీ మీరు అనుకున్నవన్నీ అచీవ్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మ నాన్న వాళ్ళు ఎంత ఎమర్జెన్సీ వచ్చినా, ఎంత అవసరం వచ్చినా వేరే వాళ్ళని ఏది సహాయం అడిగే పరిస్థితిలో ఉండకూడదు. అట్లాంటి రెస్పాన్సిబిలిటీ, అట్లాంటి బాధ్యత మీరు తీసుకోవాలి. యువర్ లైఫ్ షుడ్ బి ఏ బ్యూటిఫుల్ లైఫ్. సో దట్ ఈస్ హౌ వీఆర్ వర్కింగ్ ఫర్ దట్, అండ్ యూ షుడ్ ఆల్సో వర్క్ ఫర్ దట్. సో మరొకసారి మీ అందరి తరఫున, నా తరఫున, మురళీకృష్ణ గారికి మిమ్మల్ని గంట సేపటి నుంచి మోటివేట్ చేశారు, వాటికి నేను కొంచెం యాడ్ చేశాను. సో వీటన్నిటికి కలిపి ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ విల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ప్లాన్ ఫర్ యువర్ కెరీర్ డెవలప్మెంట్. I hope, I wish that it will be realized after 2-3 years. Thank you very much. Thank you.